గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లో ఉన్న యూనిట్ 2 గురించి, క్లినికల్ బయోకెమిస్ట్రీలో యూనిట్ 2 గురించి మాట్లాడదాం. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఏంటి అంటే, బేసిక్గా వీళ్ళు దీంట్లో అడిగారంటే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, క్యాలరీమీటర్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ఇన్ ద ల్యాబొరేటరీ, బయోమెడికల్ వేస్ట్ అంటే బయో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒకటండి, ఆటోమేషన్ ఇన్ ద క్లినికల్ ల్యాబ్ అనేది, ఎథికల్ కన్సిడరేషన్స్ ఏముంటాయి, ఎథికల్ కన్సిడరేషన్స్ ఉంటాయి అనే వాటి గురించి, కంప్యూటర్స్ ఇన్ ద క్లినికల్ ల్యాబ్ అనేది, నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అనేది మనకు తెలుసుకోవాలి. ఓకేనా అండి? వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. బేసిక్గా ఇక్కడ ఏంటంటే బయోకెమిస్ట్రీలో ఎంతసేపు మనం రిజల్ట్స్ అనేది ఒక నెంబర్ అనేది ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకోండి. ఇప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ కానీ, పోస్ట్ పాండియల్ బ్లడ్ గ్లూకోజ్ కానివ్వండి, యూరియా కానివ్వండి, క్రియాటినిన్ కానివ్వండి, ఏది ప్రోటీన్స్ కానివ్వండి, లిపిడ్స్ కానీ ఏది ఇచ్చినా సరే మనం ఒక నెంబర్ అనేది ఇస్తాం. ఆ నెంబర్ ఏంటిది? కిలోల, గ్రాముల, మిల్లీల, మైక్రోగ్రామ్సా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. అయితే వీటన్నిటిని ఎలా ఇవ్వాలి ఏంటి అంటే దానికి కూడా మనకు ఒక సిస్టమ్ ఉంది. దాన్ని ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పేసి అంటాము. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పేసి అంటాము. దీన్ని క్లినికల్ బయోకెమిస్ట్రీలో మేజర్గా మనం యూజ్ చేసుకునేవి రెండు యూనిట్స్ అయితే మనం బాగా యూజ్ చేస్తాం. ఎస్ఐ ఇంటర్నేషనల్ యూనిట్ సిస్టమ్ అని చెప్పేస్తాము, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కన్వర్షనల్ సిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నట్టు. దీంట్లో ఇది బేసిక్గా దేనికి అంటే, ఏదైనా సరే బాడీ ఫ్లూయిడ్ ఏదైనా సరే, బ్లడ్ కావచ్చు, యూరిన్ కావచ్చు, అదర్ బాడీ ఫ్లూయిడ్స్ ఏదైనా కావచ్చు, మెజర్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఖచ్చితంగా యూనిట్స్లో మనం ఇస్తూ ఉంటాము. అయితే అది ఇచ్చినప్పుడు ఏ యూనిట్స్లో ఇస్తాము, ఎలా ఇస్తామంటే దానికి కూడా కొన్ని లాస్ ఉన్నాయి. దాని ఇంటర్నేషనల్ యూనిట్ సిస్టమ్ అంటాము. దీన్ని సిస్టమ్ అని చెప్పేసి అంటాము, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పేసి అంటాము. ఈ సిస్టంలో మనము మోల్స్, లీటర్స్, మీటర్స్, కిలోగ్రామ్స్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. మోల్స్లో అనుకోండి, మోల్స్ని మనం ఎంఓఎల్ అని రాస్తాము, లీటర్స్ని అయితే ఎల్ అని రాస్తాము, మీటర్స్ని అయితే ఎం అని రాస్తాము, కిలోగ్రామ్స్ అయితే కేజీ అని చెప్పేసి అంటాము. ఈ లీటర్స్ని మనం కొంత తగ్గించుకొని అంటే డిఎల్, ఎంఎల్గా చెప్పేసి మనం రాస్తూ ఉంటాం అన్నట్టు. నెక్స్ట్ కమింగ్ టు ద వన్, దీంట్లో ఎట్లా కన్వర్ట్ చేస్తాము ఏంటి అంటే, మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని ఎలా చూపిస్తాము అంటే, దీన్ని మిల్లీ మోల్స్ పర్ లీటర్, మైక్రో మోల్స్ పర్ లీటర్, నానో మోల్స్ పర్ లీటర్ అనేది చూపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్లూకోజ్ తీసుకున్నట్టయితే టిపికల్లీ మెజర్డ్ ఇన్ మిల్లీ మోల్స్ పర్ లీటర్ అనేది మన యూనిట్స్ కింద రాస్తాం. అదే ఎంజైమ్ యాక్టివిటీకి వచ్చేసరికి దాన్ని ఎంజైమ్ యాక్టివిటీని యూగా చూపిస్తాము. దాన్ని ఎంజైమ్ యాక్టివిటీ యూనిట్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆల్కలైన్ ఫాస్ఫేటేస్కు దానికి వచ్చేస్తుంది. మాస్ కాన్సన్ట్రేషన్స్కి వచ్చేసరికి గ్రామ్స్ పర్ లీటర్, ఎంజీ పర్ లీటర్, మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే వీటన్నిటిని ఎక్కడ యూజ్ చేస్తుంటారు అంటే, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకు కన్వర్షన్ సిస్టమ్ కూడా ఉంది. ఆ కన్వర్షన్ సిస్టంలో ఈ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఎంజీస్ గాను, మిల్లీగ్రామ్స్ గాను, మైక్రోగ్రామ్స్ గాను కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకోండి. గ్లూకోజ్ని ఎంజీ పర్ డిఎల్ అనేది మనం క్యాజువల్గా మనం ఇక్కడ ఇచ్చే సిస్టమ్. సో ఇండియాలో అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఎంజీ పర్ డిఎల్ అనేది మనం ఇస్తూ ఉంటాము. అయితే ఎంజైమ్ యాక్టివిటీ వచ్చేసరికి ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ అనేది చెప్తాము. మాస్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి గ్రామ్స్ పర్ డిఎల్, ఎంజీ పర్ డిఎల్, మైక్రోగ్రామ్స్ పర్ డిఎల్ అనేది ఇస్తాం అన్నట్టు. అయితే ఈ కన్వర్షన్స్ ఎలా ఉంటాయి, ఒకదాని నుంచి ఒకరికి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూసుకుంటూ వెళ్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, నేను ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఎస్ఐ యూనిట్స్లో అయితే మా గ్లూకోజ్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఏమని చెప్తాము, మిల్లీ మోల్స్ పర్ లీటర్ అనేది మనం ఈ ఎస్ఐ యూనిట్స్లో చెప్తాము. అది కన్వర్షనల్ యూనిట్స్ వచ్చేసి ఎంజీ పర్ డిఎల్గా కన్వర్ట్ చేస్తూ ఉంటాము. దీనికంటూ ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములానే మిల్లీ మోల్స్గా కన్వర్ట్ చేయాలైతే ఎంజీ పర్ డిఎల్ ఇంటూ 18, ఎంజీ పర్ డిఎల్ ఇంటూ 18 అనేది మనం చెప్తూ ఉంటాము. అదే ఈ ఫార్ములా చూడండి, మిల్లీ మోల్స్లోకి మార్చినప్పుడు, అదే మిల్లీగ్రామ్స్లోకి మార్చినప్పుడు ఏం చేయాలి, మిల్లీగ్రామ్స్ ఇజ్ ఈక్వల్ మిల్లీ మోల్స్ బై లీటర్ ఇంటూ 18 అనేది మన కన్వర్షన్ సిస్టమ్గా గ్లూకోజ్కు పెట్టుకుంటాము.
ఉంటాము. అదే అలానే వచ్చినప్పుడు నెక్స్ట్ మన కొలెస్ట్రాల్ కోసం వచ్చినప్పుడు కొలెస్ట్రాల్కు కూడా ఈ సిస్టమ్ ఉంది. SI యూనిట్లు అయితే మిల్లీ మోల్స్ ఉంటాయి, కన్వర్షన్లో వచ్చేసి mg/dl ఉంటుంది. ఈ కన్వర్షన్ సిస్టమ్ వచ్చేసి mg/ml డివైడెడ్ బై 38.67 అనేది మనకు ఉంటుంది. ఒకసారి చూడండి, మిల్లీ మోల్స్ నుంచి మిల్లీమోల్స్లో కన్వర్ట్ చేయాలంటే mg/dl ఇంటూ 38.67 అనేది మనం చేస్తూ ఉంటాము. అదే mg/dlలోకి మార్చాలంటే మిల్లీమోల్స్ బై లీటర్ ఇంటూ 38.67 అనేది 67 అనేది మనం చేసుకుంటూ ఉంటాము. అలానే క్రియాటినైన్కి వచ్చినప్పుడు కూడా మైక్రోమోల్స్ పర్ లీటర్లో ఇంటర్నేషనల్ వైడ్గా ఇస్తాం. మనం దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి mg/dlకి కన్వర్షన్ చేయాలి అంటే ఎలా కన్వర్ట్ చేస్తాము చూడండి. ఇక్కడ mg/dl టు మైక్రోమోల్స్ పర్ లీటర్ మల్టిపుల్ బై 88.4గా చేసుకుంటాం. చూడండి, మైక్రోమోల్ పర్ లీటర్ కావాలంటే mg/dl ఇంటూ 88.4గా, అదే mg/dlలోకి మార్చాలి అంటే మైక్రోమోల్ పర్ లీటర్ ఇంటూ 88.4గా మనం రాసుకుంటూ ఉంటామన్నట్టు. ఓకే, ఈ పద్ధతి ద్వారా మనం చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కాల్షియంకి వచ్చినప్పుడు దీంట్లో కాల్షియంలో చూడండి ఎలా ఉందో. కాల్షియంలో వచ్చినప్పుడు ఇది మిల్లీమోల్స్ పర్ లీటర్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ యూనిట్స్లో కన్వర్షన్ వచ్చేసి mg/dl ఉంటుంది. కన్వర్షన్ వచ్చినప్పుడు టు కన్వర్ట్ దట్ mg/dl టు మిల్లీమోల్స్ డివైడెడ్ బై 4 అనేది చేసుకుంటాం. మిల్లీమోల్స్ మిల్లీమోల్స్లో కన్వర్ట్ చేయాలంటే mg/dl ఇంటూ 4 అనేది మనకి ఇక్కడ వస్తుంది. mg/dl ఇంటూ మిల్లీమోల్స్ పర్ లీటర్ ఇంటూ 4 అనేది మనం కామన్గా చేసుకునే పద్ధతి అన్నట్టు. అయితే ఈ యూనిట్స్ ఎంజైమ్ యాక్టివిటీ వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఎంజైమ్ యాక్టివిటీ యూనిట్స్ బై లీటర్ అనేది SI పద్ధతి ఉంటుంది. అదే మనం కన్వర్షన్ పద్ధతిలోకి వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ యూనిట్ పర్ లీటర్ అనేది మనం యూజువల్గా వాడే పద్ధతి అన్నట్టు. ఈ క్లినికల్ రిలవెన్స్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ల్యాబ్స్ అనేవి రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ రిపోర్టింగ్ సిస్టంలో ఫెమిలియర్ సిస్టమ్ని మోస్ట్ ఫెమిలియర్ సిస్టమ్ యూజ్ చేస్తాం. అది పేషెంట్స్కి కన్వే అవ్వడానికి అండ్ డాక్టర్స్కి ఒక సిస్టమ్ని మాత్రం కన్వర్షన్ బిట్వీన్ ద సిస్టమ్ ఇన్ క్రూషియల్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ రిజల్ట్స్ అనేది మనం చేస్తూ ఉంటాము. డయాగ్నోసిస్కి ట్రీట్మెంట్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు టేబులర్ ఫామ్ ఇచ్చాను నేను, ఏ మాలిక్యూల్ ఎలా కన్వర్షన్ చేసుకుంటాము అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది మెటీరియల్ కూడా మనం పెట్టాము. సో మనకు ఈజీగా ఉండడానికి టేబులర్ ఫారంలో గ్లూకోజ్ చూడండి, మిల్లీమోల్స్ కానీ మిల్లీమోల్స్లో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ యూనిట్స్ అవుతుంది, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్ అవుతుంది. దీన్ని మనం కన్వర్షన్ యూనిట్గా మార్చుకోవచ్చు. మిల్లీమోల్స్ని ఎంజీగా మార్చేటప్పుడు 1 mole by millimole by liter is equal 18 into mg/dl అనేది మనం ఇలా ఉంటుంది. సో ఇలా మీకు అన్ని టేబులర్ ఫారంలో ఇచ్చాను నేను. సో ఇదంతా కూడా మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాల్షియం చూడండి, మిల్లీమోల్స్ పర్ లీటర్, దాన్ని mg/dlగా మారుస్తాం. 1 millimole per liter is equal 4 into mg/dlగా మనం రాసుకుంటాము. అదే యూరియా అయితే సేమ్ 1 millimole per liter into 6 mg/dlగా, క్రియాటినైన్ అయితే 1 micromole per liter 0.0113 into mg/dlగా రాసుకుంటాం. కొలెస్ట్రాల్ కన్వర్ట్ చేసుకోవాలంటే 1 millimole per liter is equal 38.67 into mg/dlగా రాసుకుంటాము. అదే ట్రైగ్లిజరైడ్స్ రావాలనుకోండి, ఇది 1 millimole per liter is equal to 88.57 mg/dlగా రాస్తాము. సోడియం అయితే 1 millimole per liter is equal 1 మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్గా రాస్తాము. పొటాషియం కూడా సేమ్ అలానే, బైకార్బోనేట్ కూడా అలానే, ఫాస్ఫేట్ కూడా, మెగ్నీషియం ఫాస్ఫేట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మెగ్నీషియం వరకు అలానే ఉంటుంది. ఐరన్ దగ్గరికి వచ్చినప్పుడు 1 micromole per liter is equal to 5.58 micrograms per dl అని ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో నుంచి మీకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబబుల్గా వాళ్ళు అడిగేది ఏంటి అంటే గ్లూకోజ్, కాల్షియం, యూరియా, క్రియాటినిన్, కొలెస్ట్రాల్ని అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్బుమిన్ చూడండి, గ్రామ్ పర్ లీటర్ ఉంటుంది. గ్రామ్ పర్ డిఎల్గా మార్చినప్పుడు దాన్ని 1 gram per liter is equal to 0.1 gram ఇంటూ 0.1 into గ్రామ్ పర్ డిఎల్ అనేది మనం రాసుకోవచ్చు. హిమోగ్లోబిన్ కూడా సేమ్ అదే పద్ధతిలో రాసుకుంటాం, సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది కన్వర్షన్ సిస్టమ్, యూనిట్ కన్వర్షన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి కెలరీమీటర్. కెలరీమీటర్ అనేది ఏంటి, అసలు దేనికి యూజ్ అవుతుంది? అసలు ఫస్ట్ కెలరీమీటర్ అనేది మనకు కలర్ను ఏదైతే మనం ఏదైనా ఒక రియాక్షన్ జరిగినప్పుడు దాంట్లో
ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో ఆ ప్రోడక్ట్ వచ్చేసి మనకు కలర్ సబ్స్టెన్సెస్ని ఇస్తుంది. ఆ కలర్ సబ్స్టెన్సెస్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెన్స్ ఇన్ ద సొల్యూషన్. ఆ మాలిక్యూల్ ఆ పర్టికులర్ సొల్యూషన్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత కాన్సన్ట్రేషన్గా థిక్గా అంత కాన్సన్ట్రేషన్తో మన కలర్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ గ్రీన్ టు థిక్ గ్రీన్గా రావడం, లైట్ ఎల్లో టు థిక్ రెడ్గా రావడం అనేది కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని వస్తుంది. అయితే ఇలా కలర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దాన్ని తీసుకెళ్ళి కాన్స్టాంట్ లైట్ బీమ్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక లైట్ కాన్స్టాంట్గా ప్రసరిస్తున్నప్పుడు వాటి మధ్యలో ఈ ట్యూబ్ని కనుక పెట్టితే, ట్రాన్స్పరెంట్ ట్యూబ్ని కనుక పెట్టితే ఏమవుతుందంటే ఈ సొల్యూషను ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అమౌంట్ ఆఫ్ లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఎమిట్ చేస్తుంది, అంటే వదిలేస్తుంది. వదిలేసినప్పుడు ఏమవుతుంది? బయటికి పాస్ అవుతుంది. పాస్ అయిన దాన్ని తీసుకొని మనం అక్కడ దాన్ని ఏం చేస్తాం? మనకు తెలుసు ఫస్ట్ 100% మైనస్ ఎమిటెడ్ లైట్, అంటే 100% లైట్ మనకు తెలుసు కదా. మనం పెట్టినప్పుడు 100% లైట్ మైనస్ రిలీజ్ అయింది. ఇప్పుడు 100 మైనస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రూమ్లో ఒక 40 మంది పిల్లలు ఉన్నారు. 40 మంది పిల్లలు ప్రతి ఒక్కరు 2 రోటీలు తీసుకోగలుగుతారు. 2 రోటీలు తిన్నప్పుడు ఏమవుతుంది? 40 అంటే 2 రోటీలు చొప్పున 80 రోటీలు తీసుకుంటాం. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. ఇప్పుడు అంటే 100% లైట్ని 100% రోటీస్ అనుకోండి. ఈ 100% రోటీస్ ఈ కువైట్లో ఉన్న వాళ్ళని రూమ్లో ఉన్న పిల్లలు అనుకుందాం. వాళ్ళు 80 తినగా 20 మిగులుతాయి, అది తినలేరు అన్నట్టు, ఎక్సెస్ అయిపోతాయి అన్నట్టు. ఆ 20 మిగిలినప్పుడు 100 మైనస్ 20 చేసినప్పుడు 80 అనేది అబ్జర్వ్ అయినట్టే కదా, వీళ్ళు తిన్నట్టే కదా. అదే ఫార్ములా 100% ఎప్పుడైతే లైట్ రిలీజ్ అవుతుందో దాంట్లో ట్యూబ్ నుంచి పాస్ అయినప్పుడు ఆ కలర్డ్ సొల్యూషన్ ఎంతైతే అబ్జర్వ్ చేసుకోగా మిగిలింది ఎమిట్ చేస్తుంది. అయితే ఈ ఎమిట్ చేసిన దాన్ని 100% మైనస్ చేసినప్పుడు, 100% లైట్ నుంచి మైనస్ చేసినప్పుడు మనకు అబ్జార్బ్ లైట్ అనేది వస్తుంది. అయితే ఈ ఎమిటెడ్ లైట్ని మనకు తెలుసు, పార్ట్స్ ఆఫ్ ద కలరీమీటర్ మనకు తెలుసు కదా. లాస్ట్లో డిటెక్టర్ ఉంటుంది కదా, డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది కదా. ఆ డిటెక్ట్ చేసిన దాన్ని మనం ఆ నెంబర్ని దీంతో మైనస్ చేసుకున్నప్పుడు మనకు వస్తుంది. సో దాని బేస్ చేసుకొని ఇది వర్క్ చేస్తుంది అన్నట్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే అబ్జార్ప్షన్ కెపాసిటీని బేస్ చేసుకొని మనం గాల్వానోమీటర్ నుంచి మనం కన్వర్ట్ చేసుకుంటాము. ఓకేనా? కన్వర్షన్ చేసుకొని తీసుకుంటాం, అది ఇచ్చేస్తుంది. దీంట్లో మనకు అబ్జార్బెన్స్, ట్రాన్స్మిటెన్స్ అని చెప్పేసి 2 వర్డ్స్ అనేవి ఉంటాయి. ట్రాన్స్మిటెన్స్ అనేది పర్సంటేజ్లో చూపిస్తాము. దాని యొక్క ఫార్ములా పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ ఈజ్ ఈక్వల్ టు I/I0 ఇంటూ 100 అనేది మనకు ఇది వస్తుంది. ఐని ఏమంటామంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ లైట్ అంటాము. I0 ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ అని చెప్పేసి అంటుంటాము. దాంట్లో ఇఫ్ నో లైట్ ఈజ్ అబ్జర్వ్ 100% ట్రాన్స్మిట్ ఈజ్ రికార్డెడ్. అంటే ఇప్పుడు 100% అంటే ఇది 100% ఏదైతే మనకు రిలీజ్ అవుతుందో ఏ లైట్ అబ్జర్వ్ చేసుకున్నది అనుకో మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినప్పుడు 100% మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అబ్జార్బెన్స్. అబ్జార్బెన్స్ అంటే ఏంటిది? అమౌంట్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే అబ్జార్బెన్స్ ఈజ్ అ మెజర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జర్వ్ బై ఏ శాంపుల్. అదే టెస్ట్ ట్యూబ్ లో మనం ఏదైతే మన కువైట్లో ఏదైతే సొల్యూషన్, కలర్డ్ సొల్యూషన్ పోసి మనం కలరీమీటర్ లో పెడతామో ఆ యొక్క సొల్యూషన్ అమౌంట్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో దాన్ని అబ్జార్బెన్స్ అని చెప్పేసి అంటాము. ఇది రిలేటెడ్ టు ట్రాన్స్మిటెన్స్ త్రూ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అని చెప్పేసి చెప్తాము. ఈ ఈక్వేషన్ అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ -log ఇంటూ I/I0 అనేది ఉంటుంది, ఈజ్ ఈక్వల్ -log T అనేది దీని యొక్క ఫార్ములా అవుతుంది అన్నట్టు. ఓకేనండి? సో ఇక్కడికి వచ్చినాక అబ్జార్బెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అబ్జార్బింగ్ స్పెసిమెన్స్ ఇన్ ద శాంపుల్ అనేది ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న మాలిక్యూల్ బేస్ చేసుకొని ఇప్పుడు 80 మంది ఉన్నప్పుడు 40 మంది ఉన్నప్పుడు 80 రోటీలు తిన్నారు. ఒకవేళ నెంబర్ 45 అయింది అనుకోండి, 5 ఎక్కడ వచ్చినారు కదా, ఆటోమేటిక్గా 90 రోటీలు తింటారు. అంటే అబ్జార్బెన్స్ అనేది తినడం అనేది, ఇక్కడ అబ్జార్బెన్స్ అనేది పెరిగిపోయింది అన్నట్టు. సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకుంటుంది. ఈ కలరీమీటర్ మనకు తెలుసు బియాస్లా, లాంబస్లా మీద బేస్ చేసుకొని ఉంటుంది. బియాస్లా ఇవన్నీ కూడా మనకు ఫండమెంటల్స్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్, కలరీమీటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ బియాస్లా వచ్చేసి డైరెక్ట్ గా అబ్జార్బింగ్ ఆఫ్ లైట్
ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అంటే ఇది బేస్డ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ బేస్డ్ ఆన్ ద మాలిక్యూల్ ప్రజెన్స్ ఇన్ ద సొల్యూషన్ అనేది ఉంటుంది. దానికి A ఈజ్ ఈక్వల్ టు E ఎప్సిలాన్ ఇంటూ C ఇంటూ 1 LA అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. ఓకేనండి, ఇది మనకు అబ్జార్బెన్స్ అయితే అవుతుంది. A కాదు, ఇది ఓన్లీ L. ఓకేనండి, సో ఇది మనకు ఇది ఫార్ములా అవుతుంది. దీనికి లాంబస్ లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, లాంబస్ లా ఏంటి, లాంబస్ లా ఏంటి, బియర్స్ లా వచ్చేసి కాన్సన్ట్రేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్జార్బెన్స్. అంటే ఏంటంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత అబ్జార్బెన్స్ చేసుకోవడాన్ని బియర్స్ లా అంటారు. మరి లాంబర్స్ లా ఏంటి, అయితే ఈ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో, మాలిక్యూల్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఏం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, టెంపరేచర్, pH, లెంత్, ఇవన్నీ కూడా మనకు వేరీ చేస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు లెంత్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అది స్కాటర్ అవుతుంది. లైట్ స్కాటర్ కాకుండా ఉండాలి కదా, కాబట్టి ఫిక్స్డ్ లెంత్లో ఉండాలి, అది ఫిక్సేషన్ అన్నట్టు. సో ఇదంతా కూడా లాంబర్స్ లా డీల్ చేస్తుంది. దాన్ని A ఈజ్ ఈక్వల్ K ఇంటూ L అని చెప్పేసి మనం అంటాము. K అంటే అబ్జార్బెన్స్ కోఎఫిషియన్స్ అంటాము, L అంటే దాన్ని పాత్ లెంత్ అని చెప్పేసి అంటాము. పాత్ లెంత్ని కాన్స్టాంట్గా పెట్టడాన్ని లాంబర్స్ లా అని చెప్పేసి అంటాం. ఈ బియర్స్ లా లాంబర్స్ లా బేస్ చేసుకొని మనకు వర్క్ చేస్తుంది. నెక్స్ట్ బ్లాంక్ స్టాండర్డ్ టెస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ బ్లాంక్. ఇవి స్టాండర్డైజ్ చేసుకోవడానికి మనం ఈ కెలరీమీటర్ వాడాలి అంటే మనకు బ్లాంక్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పేసి యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బ్లాంక్, అంటే మీకు ఇక్కడ అడిగే క్వశ్చన్, దీంట్లో బ్లాంక్ ఏంటి, స్టాండర్డ్ ఏంటి, టెస్ట్ ఏంటి అని అడిగే క్వశ్చన్ ఆస్కారం ఉంది. సో ఫస్ట్ బ్లాంక్ అంటే ఏంటి, ఇదేంటంటే బ్లాంక్ విచ్ కంటైన్స్ all reagents except the sample. శాంపుల్ తప్ప మనకు ఆ రియాక్షన్లో యూజ్ చేసే రియేజెంట్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఎందుకు అంటే ప్రతి ఒక్క రియేజెంట్ కూడా, ప్రతి ఒక్క మాలిక్యూల్ కూడా, ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క మాలిక్యూల్కి కూడా కొంత అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఓన్లీ టెస్టే కావాలి, మిగతా ఏది అవసరం లేదు, మాలిక్యూల్ యొక్క అబ్జార్బెన్సే కావాలి. సో మాలిక్యూల్తో పాటు మనకేంటి అందులో రియేజెంట్ కూడా వాడతాం. అంటే రియేజెంట్ కూడా కొంత అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఆ రియేజెంట్, ఇప్పుడు రియేజెంట్ యొక్క అబ్జార్బెన్స్ని మనం చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక రియాక్షన్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా, ఇది మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏముంటుంది, రియేజెంట్ ఉంటుంది ప్లస్ శాంపుల్ ఉంటుంది. రెండు కలిపితే మనకేమొస్తుంది, ప్రోడక్ట్ అనేది వస్తుంది. మనం ఇది ప్రోడక్ట్ని చేస్తాము. ఇవన్నీ కూడా కెలరీమీటర్లో ఎండ్ పాయింట్ అస్సెస్ అంటాం. ఎండ్ పాయింట్ అస్సెస్ అంటే ఏంటి, ఎండ్లో అంటే మనకి ఎండ్లో వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ని కనుక్కోవడానికి ఈ కెలరీమీటర్స్ కానీ స్పెక్ట్రోఫోటోమీటర్ కానీ మనకు మోస్ట్ ఆఫ్ ద టైం యూజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో కెలరీమీటర్ అయితే ఎస్పెషల్లీ ఫర్ ద ఎండ్ పాయింట్ అసెస్కి, కైనెటిక్ అసెస్ కూడా స్పెక్ట్రోఫోటోమీటర్లో మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇది. సో ఇక్కడ మనకు రియాక్షన్ జరిగింది, దాంతోపాటు రియేజెంట్కు ప్లస్ సబ్స్ట్రేట్ కలిసినప్పుడు ప్రోడక్ట్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు అబ్జార్బెన్స్ ఏంది, ఇప్పుడు ప్రోడక్ట్లు ఏమేమి ఉన్నాయి, R+S రెండు ఉన్నాయి కదా, మనకు కావాల్సింది ఓన్లీ శాంపుల్ కావాలి. కానీ ఈ రియేజెంట్ కూడా ఎంతో కొంత అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది ఉంటుంది. అయితే మనకి ఇది కావాలి అన్నప్పుడు ఏం చేయాలి, P మైనస్ రియేజెంట్, అంటే ప్రోడక్ట్ మైనస్ రియేజెంట్ చేస్తేనే మనకు వస్తుంది. కాబట్టి ముందు ఒక ఖాళీ రియేజెంట్ని తీసుకొని ఈ ఖాళీ రియేజెంట్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ చూస్తాము. ఆ అబ్జార్ప్షన్ కెపాసిటీని ఎలా చూస్తాము అంటే బై యూజింగ్ ద బ్లాంక్. అయితే దీన్ని ఎలా చేస్తాము, బ్లాంక్ని ఫస్ట్ రియేజెంట్ బ్లాంక్ తీసుకుంటాము. దీంట్లో ఏంది, బ్లాంక్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, ఎయిర్ బ్లాంక్స్ ఉంది, డిస్టిల్ వాటర్ బ్లాంక్ ఉంది, రియేజెంట్ బ్లాంక్ ఉంది. అయితే మనం ఎండ్ ప్రోడక్ట్ దీంట్లో మ్యాక్సిమం మనం ఏం వాడతాం, రియేజెంట్ బ్లాంక్నే వాడతాం. ఎందుకంటే రియేజెంట్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ చూసుకోవడానికి. సో రియేజెంట్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ కోసం మనం ఇది చేస్తుంటాం అన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తాం, రియేజెంట్ ఎంత, ఈక్వల్ అమౌంట్ 5 ml ఆఫ్ రియేజెంట్ తీసుకుంటే 5 ml, ఇప్పుడు రియాక్షన్లో 5 ml తీసుకుంటే అంటే టెస్ట్లోను బ్లాంక్లోను స్టాండర్డ్ సేమ్ అమౌంట్ ఆఫ్ బ్లాంక్ రియేజెంట్ తీసుకోవాలన్నట్టు. సో 5 ml ఆఫ్ రియేజెంట్ తీసుకుంటాను. ఫస్ట్ స్పెసిఫిక్ నానోమీటర్ 540 నానోమీటర్ అనుకుందాం. 540 నానోమీటర్ దగ్గర ఈ రియేజెంట్ పెడతాము. ఫస్ట్ లైట్ ప్రాసెస్ అయినాక చూస్తాం ఎంత ఎమిట్ అయింది, దాన్ని జీరోకి అడ్జస్ట్ చేస్తాం. జీరోకి ఎందుకు అడ్జస్ట్ చేస్తామంటే 0 మీన్స్ 100% లైట్ అనేది వచ్చింది, దెర్ ఇస్ నో అబ్జార్బింగ్ అని చెప్పవచ్చు అన్నట్టు.
సో అలా జీరోకి అడ్జస్ట్ చేసుకొని 100% అమౌంట్ ఆఫ్ లైట్ని తీసుకొస్తాము. దాని తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ పెట్టుకుంటాం. స్టాండర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టాండర్డ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని స్పెసిఫిక్ స్టాండర్డ్ అంటే ఏంటిది? నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాలిక్యూల్, రియేజెంట్ ప్లస్ నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. దీన్ని ఎలా రాసుకుంటాం మనం? రియేజెంట్ ప్లస్ known concentration of మాలిక్యూల్ దీంట్లో ఉంటుంది. నోన్ కాన్సన్ట్రేషన్ మాలిక్యూల్ ఉన్నప్పుడు ఇది మనకు ఏమవుతుంది? ఫైనల్గా ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ని మనం లైట్లో పెడతాము, లైట్లో కెలరీమీటర్లో పెడతాము. పెట్టినప్పుడు ఇది ఎంతో కొంత అమౌంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. లైట్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ అమౌంట్ ఎలిమినేట్ చేస్తుంది. ఎలిమినేట్ చేసిన దాన్ని మనం క్యాలిక్యులేట్ అంటే ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటాము. దాన్ని స్టాండర్డ్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50% కాన్సన్ట్రేషన్ 50 ఉందనుకోండి, 50% ఆఫ్ లైట్ అనేది మనకు అబ్జార్ప్షన్ జరగాలి. కాన్సన్ట్రేషన్ 50 mg ఉందంటే ఆల్మోస్ట్ 50% అనేది మనకు అబ్జార్ప్షన్ జరగాలి. అలా జరిగిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టెస్ట్లోకి వస్తాము. టెస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే అన్నోన్ కాన్సన్ట్రేషన్, అన్నోన్ సొల్యూషన్, అన్నోన్ కాన్సన్ట్రేషన్ శాంపుల్లో ఇక్కడ మనం శాంపుల్గా వాడతాము. రియేజెంట్ ప్లస్ శాంపుల్ తీసుకుంటాము. ఇది అన్నోన్ కాన్సన్ట్రేషన్ అని చెప్తాము. బ్లాంక్ పెట్టి జీరో చేసుకున్న తర్వాత స్టాండర్డ్ పెట్టి వాల్యూస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టెస్ట్ పెట్టి తీసుకోవాలి. అయితే స్టాండర్డ్కి టెస్ట్కి మధ్యలో కూడా ఫస్ట్ బ్లాంక్ పెట్టి స్టాండర్డ్ తీసుకొని దాని తర్వాత బ్లాంక్ పెట్టి జీరో చేసుకుంటాం కదా, తర్వాత స్టాండర్డ్ వాల్యూస్ తీసుకోవాలి. స్టాండర్డ్ వాల్యూస్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లాంక్ పెట్టాలి. బ్లాంక్ పెట్టి మళ్ళీ జీరోకి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టెస్ట్ యొక్క ఇది అనేది వస్తుంది. ఇదంతా వచ్చిన తర్వాత దీనికి ఒక ఫార్ములా ఉంటుంది క్యాలిక్యులేషన్స్ కోసం. ఏముంటుంది క్యాలిక్యులేషన్ అంటే అబ్జార్బెన్స్ అంటే ఓడి అంటాం. ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ OD of test minus OD of blank by OD of standard minus OD of blank into concentration of స్టాండర్డ్ అని చెప్పేసి అంటాము. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం దీన్ని తీసుకుంటాం. అయితే మనం కెలరీమీటర్లో ఓడీస్ తీసుకున్నాం కదా, టెస్ట్ ఓడీస్. బ్లాంక్ని జీరో చేసుకున్నాము, టెస్ట్ వాల్యూ వస్తుంది, స్టాండర్డ్ వాల్యూ వస్తుంది. దాన్ని వాల్యూస్ని తీసుకొని దీంట్లో పెట్టి మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటాము. వచ్చిన దానికి మనం యూనిట్స్ అనేది రాసుకుంటూ ఉంటాం. బేసిక్గా మనం వాడేది గ్లూకోజ్ యూనిట్స్ అయితే mg/dl, ప్రోటీన్స్ అయితే grams/dl అని చెప్పేసి మనం రాసుకుంటాం. కొలెస్ట్రాల్ అయితే mg/dl అని చెప్పేసి మనం రాసుకుంటూ ఉంటాము. ఈ పద్ధతి ద్వారా కెలరీమీటర్ అండ్ దాని యొక్క బ్లాంక్ అండ్ స్టాండర్డ్స్ అండ్ దాని క్యాలిక్యులేషన్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. దాని యొక్క ప్రిన్సిపల్ కావచ్చు, పొటెన్షియోమెట్రీ కావచ్చు, అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్ కావచ్చు. దీని గురించి చూద్దాం. ఇందులో మనకు అడిగే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఈ ఎలక్ట్రోమెట్రీ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే పొటెన్షియోమెట్రీ is an electrochemical method used to determine the concentration of an analyte in solution by measuring the voltage of an electrochemical cell without drawing any current అనేది దీని యొక్క ప్రిన్సిపల్ అన్నట్టు. అంటే ఏంటి, దీంట్లో మనం దాని యొక్క ఎలక్ట్రోకెమికల్ మెథడ్ యూజ్ చేసుకొని డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనీ అనలైట్ అంటే ఏదైనా మాలిక్యూల్ యొక్క కాన్సన్ట్రేషన్ని కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం? వోల్టేజ్ ఏదైతే ఉందో, అంటే ఎలక్ట్రోకెమికల్ యొక్క వోల్టేజ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ యొక్క వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని వితౌట్ డ్రాయింగ్ ఎనీ కరెంట్ అని, ఏ కరెంట్ కూడా యూజ్ చేయకుండా మనం చేసేదాన్ని ఇది అని అంటారు. సో దీని యొక్క కీ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమెట్రీ is based on
నరెన్సన్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాము, విచ్ రిలేట్స్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. దీని పొటెన్షియల్ డిఫరెన్షియేషన్ మెజర్డ్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్ కెన్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్లైట్. ఇవి వచ్చేసి మనకు కాంపోజిషన్ ఎలా కాంపోనెంట్స్ బేసిక్ పొటెన్షియోమెట్రీ ఎలా సిస్టమ్ ఇంక్లూడ్స్ దాట్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అని ఉంటాయి, ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ అని ఉంటాయి, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అని ఉంటుంది, వోల్టోమెట్రీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఎలా చేస్తామో చూద్దాం, ఒక్కొక్క దాని యొక్క యూజెస్ చూద్దాం మనం. ఇది కంటిన్యూషన్ అండి. సో ఇది చూడండి, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్కి వచ్చినప్పుడు రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? ఏ స్టేబుల్ ఎలక్ట్రోడ్ విత్ కాన్స్టాంట్ పొటెన్షియాలిటీ ఉంటే దాన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటాము. బేసిక్గా మనకు ఏజీసీఎల్ సిల్వర్ క్లోరైడ్ అనేది క్యాలమైల్ ఎలక్ట్రోడ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇండికేటర్ ఎలక్ట్రోడ్ వచ్చేసి దీన్నే సెన్సింగ్ ఎలక్ట్రోడ్ అంటాము. దీంట్లో పిహెచ్ ఎలక్ట్రోడ్ ఫర్ హైడ్రోజన్ అయాన్స్, పిహెచ్ మీటర్ ఉంది కదా దాన్ని యూజ్ చేసేది అన్నట్టు. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని సొల్యూషన్ కంటైనింగ్ ద అయాన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సొల్యూషన్ ఉంటుంది. వోల్టోమెట్రీ అనేది హై ఇంపెండెన్స్ ఆఫ్ డివైస్ యూజ్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద రెఫరెన్స్ అండ్ ఇండికేటర్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్షియేషన్ చూసేదే ఇది అన్నట్టు. ఓకేనండి ఇది. సో ఈ ఈక్వేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఈ ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే E=E0 మైనస్ RT/NF ఇంటూ LNQ అనేది మనకు ఇది ఉంటుంది అన్నట్టు. ఇది అయితే ఈ అంటే ఏంటిది? ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియాలిటీ తెలుసుకోవాలి అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ యొక్క పొటెన్షియాలిటీ తెలియాలి. E0 అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియాలిటీ, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాము, T అనేది టెంపరేచర్ అంటాము, N అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి చెప్తుంటాము, F అనేది ఫారడేట్ కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాము. సో Q రియాక్షన్ క్వాంటిటీ అనేది మనకు తెలిసిందే. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈక్వేషన్ అన్నట్టు. సో అప్లికేషన్ ఆఫ్ పొటెన్షియోమెట్రీ వచ్చేసి మనం దీన్ని బేసిక్గా పిహెచ్ మీటర్లో చూస్తూ ఉంటాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ వన్ అంటాము. పిహెచ్ మనం ఎలా చేసుకుంటాం? ఎలక్ట్రోడ్ మన సొల్యూషన్లో పెట్టుకుంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ H+ అయాన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం పిహెచ్ మీటర్గా యూజ్ చేస్తుంటాం. దీన్ని నెక్స్ట్ టైట్రేషన్స్కి యూజ్ అవుతుంది. ఇది టైట్రేషన్లో ఇన్ పొటెన్షియోమెట్రీ టైట్రేషన్స్ వచ్చేసి సొల్యూషన్ మెన్షన్ గ్రాడ్యువల్లీ యాడింగ్ టైట్రేషన్స్ అంటే బఫర్స్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు బేసిక్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ కోసం కూడా మనకు ఇది యూజ్ అవుతుంది. బయాలజికల్ అండ్ కెమికల్ అనాలిసిస్కి బేసిక్గా యూజ్ చేస్తాం. అంటే ఇవన్నీ బేస్ చేసుకొని మెజర్ ద పొటాషియం, కాల్షియం, సోడియం బ్లడ్లో యూరిన్లో తెలుసుకోవడానికి మనం ఎలక్ట్రోలైట్ అనాలిసిస్ సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రోలైట్ అనాలిసిస్కి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్ అనేది ఇవి స్పెసిఫిక్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ అయాన్స్ చెక్ చేయడానికి. సోడియంకి, పొటాషియంకి, క్లోరైడ్కి, మెగ్నీషియంకి సపరేట్ ఎలక్ట్రోడ్స్ అనేవి మనకు ఉంటుంది అన్నట్టు. సో లిథియంకి ఇలా వీటన్నిటి కూడా సపరేట్ ఉంటాయి. ఇవి టైప్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ టైప్స్ ఏమేమి టైప్స్ ఉన్నాయంటే గ్లాస్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అని ఉంటుంది, సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోడ్స్ అని ఉంటుంది, పాలిమెరిక్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అని ఉంటుంది, లిక్విడ్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అని చెప్పేసి ఉంటుంది. అయితే కమింగ్ టు ద గ్లాస్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ వచ్చేసి కామన్లీ దీన్ని పిహెచ్ మీటర్లో యూజ్ చేస్తాం. H+ అయాన్ ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇది మెంబ్రెయిన్ వచ్చేసి గ్లాస్ థిన్ గ్లాస్ అనేది మనకు ఉంటుంది. దాని ద్వారా H+ అయాన్స్ అనేది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో అది అన్నట్టు. సో ఎప్పుడైతే మనం లోపల ఉన్న ఎలక్ట్రోడ్కు మనం ఎలక్ట్రిసిటీ ఇస్తామో అప్పుడు బయట ఉన్న దానికి దీనికి ఉన్న కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని H+ అయాన్స్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద పిహెచ్ అది మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోడ్ అనేది ఇది క్రిస్టలైన్ మెటీరియల్ ఉంటుంది. ఇది సెలెక్టివ్ ఫర్ ఏ పర్టికులర్ అయాన్ ఉంటుంది. ఫ్లోరైడ్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ దట్ ఈస్ యూజ్డ్ లాంథనమ్ ఫ్లోరైడ్ క్రిస్టల్స్ అనే దానికోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో మనకు పాలిమెరిక్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అని ఉంటుంది. ఇది కన్సిస్ట్ ఆఫ్ పాలిమెరిక్ మ్యాట్రిక్స్ దట్ ఉంటుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే పొటాషియం సెలెక్టివ్ ఎలక్ట్రోడ్గా పాలిమెరిక్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అనేది మనం యూజ్ చేస్తాం. లిక్విడ్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ వచ్చేసరికి ఇది హైడ్రోఫోబిక్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. అయాన్ ఎక్స్చేంజ్ లిక్విడ్ దట్ ఇంటరాక్ట్స్ విత్ ద సెలెక్టివ్లీ విత్ ద అయాన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే దాని గురించి మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఇలా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మెకానిజం ఆఫ్ అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ అనేది ఎలా ఉంటుందంటే అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్
వీటి మెంబ్రెయిన్ పొటెన్షియాలిటీ ఏదైతే ఉంటుందో సెలెక్టివ్లీ టూ పర్టికులర్ అయాన్స్ మీద దీన్ని పర్టికులర్ అయాన్ మీద మాత్రమే వర్క్ చేస్తుంది అన్నట్టు. సోడియం అన్నట్టు సోడియం స్పెసిఫిక్ గా దాని మీద, పొటాషియం అన్నట్టు పొటాషియం మాత్రమే ఉంటుంది. ఆ యొక్క ఎలక్ట్రోడ్స్ మాత్రమే మనకు ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే, దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి బేసిక్గా క్లినికల్ అనాలిసిస్ కోసం, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ కోసం, ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ కోసం, అగ్రికల్చర్లో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అడ్వాంటేజ్ వచ్చేసి సెలెక్టివ్ మెజర్మెంట్, హై సెలెక్టివ్ ఫర్ స్పెసిఫిక్ అయాన్స్ కోసం వాడతాము. నాన్ డిస్ట్రక్టివ్ వచ్చేసి డస్ నాట్ రిక్వైర్ ఎనీ కన్సంప్షన్ ఆఫ్ శాంపుల్ అనేది, శాంపుల్ కన్సంప్షన్ జరగదు, జస్ట్ దాన్ని మనం యూజ్ చేస్తాం, కన్సంప్షన్ అనేది ఏమీ జరగదు. ఫాస్ట్ రెస్పాండింగ్ టైం ఉంటుంది, వైడ్ కాన్సన్ట్రేషన్ రేంజ్ లో మనకు ఉంటుంది. వైడ్ కాన్సన్ట్రేషన్ రేంజ్ లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. లిమిటేషన్ వచ్చేసి ఇంటర్ఫిరెన్స్ వచ్చేసి ఏమవుతుందంటే అదర్ ions in the solution can sometime interfere with the electrons అనేది మనకు రెస్పాన్స్ అనేది ఉంటుండొచ్చు. మెయింటెనెన్స్ వచ్చేసి ఖచ్చితంగా సర్టెన్ ions electrodes are require frequent calibrations అనేది మెయింటెనెన్స్ అనేది మనం చేస్తూ ఉండాలి. షార్ట్ లైఫ్ స్పాన్ ఉంటుంది వీటి యొక్క మెంబ్రెయిన్ యొక్క, సో చాలా జాగ్రత్తగా వాడాలి. టైం టు టైం దీన్ని మారుస్తూ ఉండాలి. ఎఫికసీని కూడా మనం అక్యురేట్ గా చూసుకుంటూ ఉండాలి. అది ఒకటి ions electrodes. నెక్స్ట్ వన్, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అంటే మన ల్యాబ్లో మనం వాడేదండి అసలు ఎందుకు జరుగుతాయి ల్యాబ్లో? మనం ల్యాబ్ అనేది ఒక హజార్డ్ అండి. హజార్డ్ అంటే ఏంటిది? ప్రమాదకరమైనది. ఎందుకు ప్రమాదకరమైనది? బికాస్ వీఆర్ వర్కింగ్ విత్, దేంతో వర్క్ చేస్తున్నాం? కెమికల్స్తో వర్క్ చేస్తున్నాం. హై యాసిడ్ కావచ్చు, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ కావచ్చు, ఆల్కలైన్స్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అవి ఉంటాయి అన్నట్టు. దాంతోపాటు మనం ఎక్కడ దీన్ని ఏం చేస్తున్నాము? పేషెంట్ యొక్క శాంపుల్ తీసుకొని వాడుతున్నాము. పేషెంట్ శాంపుల్ అయినప్పుడు పేషెంట్ మేబీ ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉండొచ్చు, చాలా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. దానివల్ల మనకు ప్రమాదకరం కదా ఇవన్నీ వాడేటప్పుడు. సో ఇవి అది కాకుండా మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అని వీటన్నిటిని కూడా ఎక్కడ యూజ్ చేస్తున్నాము? ఎలక్ట్రానిక్ ఐటమ్లో పెట్టి చూస్తున్నాము. సో ఎలక్ట్రిసిటీలో వాటర్ పోసినప్పుడు ఏమవుతుంది? ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? బ్లడ్ శాంపుల్ డ్రాయింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? డ్రా చేయడం అంటే ఏంటి? శాంపుల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మనం నీడిల్స్ వాడుతున్నాము. నీడిల్స్ వాడినప్పుడు ఏమవుతుంది? షార్ప్ ఎండ్స్ ఒకసారి కుచ్చి తీసిన తర్వాత అదే కనుక నీకు ఫ్లెబాటమిస్ట్ అని చెప్పేసి అంటాము. టెక్నీషియన్ మనం ఎవరైతే శాంపుల్ కలెక్షన్ చేస్తారో అతన్ని ఫ్లెబాటమిస్ట్ అంటాము. ఫ్లెబాటమిస్ట్ పుచ్చుకున్నప్పుడు అది ఇంజూరియస్ కదా, ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశాలు ఉన్నాయి కదా, లేదా ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు. అలాంటి టైంలో మనం ఏం చెయ్యాలి? దాని యొక్క సంబంధించిన యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ, దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ ఎలా తీసుకోవాలనేది మనకు వన్ ఆఫ్ ద చాప్టర్ కింద ఇచ్చారు. దాంట్లో పలు రకాలైన యాక్సిడెంట్స్ గురించి ఇక్కడ రాశాను నేను. దాని యొక్క ఫస్ట్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చూడండి, ఫస్ట్ కెమికల్ స్పిల్. మనం వాడేది కెమికల్స్ మనం వాడుతుంటాం ల్యాబ్లో, వైడ్గా వాడుతుంటాం, ఖచ్చితంగా కెమికల్ వాడుతుంటాం. వాడినప్పుడు ఐ స్పిల్స్ జరగవచ్చు, అంటే పడిపోవచ్చు. ఇట్లా ల్యాబ్ మనం డెస్క్ ఏదైతే ఉందో డెస్క్ మీద పడిపోవచ్చు, లేదా మనం వాడుతుంటే ఎగిరి మీద పడుతుండొచ్చు. సో అలా పడ్డప్పుడు ఏం చేయాలి? ఎక్స్పోజ్, దాన్ని ఏమంటారు? హజార్డ్ కెమికల్ అంటాం. ఇఫ్ ఎక్స్పోజ్ టు ద హజార్డ్ కెమికల్స్ వాట్ హ్యాపెన్స్? రిమూవ్ ద కంటామినేటెడ్ క్లాత్స్. ఏదైతే బట్టల మీద పడితే ఏమంటే బట్టల మీద పేసేయాలి. రిన్స్ ద స్కిన్, ఏదైతే చర్మం మీద పడితే స్కిన్ కూడా వెంటనే వాటర్ తోని వాష్ చేయాలి. వాష్ ఎఫెక్టెడ్ ఏరియా విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అట్లీస్ట్ 15 minutes. ఎంతసేపు? 15 నిమిషాల వరకు మీరు అది కెమికల్ పడ్డ దగ్గర మొత్తం 15 నిమిషాల వరకు కంటిన్యూస్ గా వాటర్ తో కడుగుతూనే ఉండాలి. అంటే ఇట్లా పోస్తూ ఉండాలి, ఇట్లా వెళ్ళిపోతుండాలి. అంతేగాని బకెట్లు చేపెట్టి ఇలా కడగడం కాదు. అది దాంట్లో కెమికల్ ఒక వాటర్ ఫ్లో అనేది వెళ్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండాలి. డోంట్ రబ్ ఇట్, రబ్ చేయకూడదు. దాన్ని నువ్వు కెమికల్లో ఇట్లా వదిలేసేయాలి, పోవాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాటర్ కెమికల్ గా పెట్టినప్పుడు నువ్వు రబ్ చేసినప్పుడు పైన ఉన్న స్కిన్ అనేది మొత్తం పీల్ ఆఫ్ అవడానికి అవుతుండొచ్చు. సో ఖచ్చితంగా నువ్వు అది రన్నింగ్ వాటర్ కింద పెట్టాలి. ఓకేనా? డోంట్ రబ్ ఇట్, దాన్ని గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఖచ్చితంగా ఎనీ ఇరిటేషన్ ఎలాంటిదని అనిపిస్తే మెడికల్ అటెన్షన్ ని తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఒకవేళ కెమికల్ స్పిల్స్ ఐస్ లో స్పిల్ అయింది అనుకోండి, ఏమవుతుంది? వెంటనే ఏం చేయాలంటే ఐని వాష్ చేసుకోవాలి. ఇమీడియట్ గా 15 minutes వరకు వాష్ చేయాలి. లేదంటే సెలైన్ సొల్యూషన్ కానీ కీప్ ఐలిడ్ ఓపెన్, ఐలిడ్ ఇట్లా ఓపెన్ లో పెట్టాలి. మూసినప్పుడు ఏమవుతుంది? సర్క్యులేట్ అవుతుంది. ఇట్లా మనకు మూస్తుండగా మూసినప్పుడు ఏమవుతుంది? ఆ సర్క్యులేట్ అవుతుంది, కాకుండా అంటే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఒక ఐ ఓపెన్ లోనే ఉంచాలి. 15 minutes వరకు వాటర్ పోస్తూనే ఉండాలి. అండ్ దాని తర్వాత ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఓకేనా అండి? ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. లేదన్నా కట్స్ కానీ లాక్సినేషన్ అంటే పుచ్చుకోవడం కానీ జరిగినప్పుడు ఏం చేయాలి? అలా జరిగినప్పుడు వెంటనే స్టాప్ బ్లీడింగ్ మీద డైరెక్ట్ ప్రెషర్ తోటి స్టాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్లీన్ విత్ సోప్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. అప్లై స్టెరైల్ బ్యాండేజ్ కానీ ఇవన్నీ పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపించుకోవాలి. బ్లీడింగ్స్ అనేది కట్ చేసుకుంటూ ఉండాలి అన్నట్టు, క్లియర్ చేసుకుంటూ.